హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య స్టార్ హీరోలు కావచ్చు, లేకుంటే ఎవరైనా యాక్టర్స్ కావచ్చు, స్టేజ్ మీద మాట్లాడే మాటలు బయట అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఉండదు కానీ బయట ఒక రకమైన సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేస్తూ పెట్టడం చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఈ మధ్య కాలంలోనే చాలా చూస్తాం. అయితే నిన్న బాలయ్య గారు కూడా ప్రీలీజ్ ఈవెంట్ లో ఒక కామెంట్ చేయడం, అది పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడి ట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, బాలయ్య గారు నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, ఒకటే భార్య అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇది పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా కౌంటర్ ఇచ్చారా, ఆయన టార్గెట్ చేసి మాట్లాడారా అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది మేడం. సో ఈ మధ్య కాలంలో ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఏదో స్టేజ్ మీద మాట్లాడుతుంటారు, దాన్ని వేరు వేరు రకాల ఎన్నో కోణాలు తీసి మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు ఈ కామెంట్ ని, ఈ బయట ట్రోలింగ్ ని ఎలా చూస్తారు మేడం మీరు? నిన్న అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందండి. చాలా బాగుంది అది. అందులో డైలాగ్స్ కూడా మీరు కూడా విన్నారు. అంటే ఏదైనా ఒక చెడు సంభవిస్తుంది అన్నప్పుడు పక్కనే భగవంతుడు తప్పకుండా ఉంటాడు అనేది. ఆ తర్వాత అంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి, బీ బ్రేవ్ అని చెప్పాడు ఆయన. తర్వాత చైనా వాళ్ళని ఉద్దేశించి కొండల్లో తొండలు పట్టుకునే వాళ్ళు మీరు, మేము కొండల్లో క్షేత్రాలు ఉంటాయి, మాకు కొండల్లో దేవుడు వెలుస్తాడు అని చెప్పటం జరిగింది. అప్పుడు మనకి అది చెప్పేటప్పుడు ఆకాశంలో హనుమంతుడు వస్తాడు. అది చాలా బాగుంది. అంటే ఈయన బలం హనుమంతుడి నుంచి తీసుకున్నట్టుగా మీకు సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. సో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదొకటి జరిగితే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు ప్రతిదీ మన దృష్టికోణాల నుంచి ఉంటుంది. ఆయన ఏమన్నారు, నేను చాలా పనులు చేస్తాను, చాలా వర్క్స్ ఉన్నాయి. 1 నేను నటుడిని, 2 హిందూపూర్ ఎమ్మెల్యేని, 3 బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నడుపుతాను నేను. ఇవన్నీ చేస్తూ కూడా నేను నా భార్యను అంటిపెట్టుకుని ఉంటాను, నాకు ఒక్కతే భార్య అన్నారు. ఆవిడే నా భార్య అంటూ ఉంటుంది, మీరు నన్ను మాత్రం వదలట్లేదు, నన్ను అంటిపెట్టుకుని ఉన్నారని అన్నారు ఆయన. అది మీరు పాజిటివ్గా తీసుకోకుండా దాన్ని ఇంకెవరికో ఆపాదించి ఈ పనికి మాలిన చర్చలు అవసరం అండి? ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ అంటే ఒక మనిషిగా, భర్తగా మాత్రం మీరు భార్యగా నన్నే కోరుకుంటున్నారు అనేది ఆవిడ చెప్పిన ఉద్దేశం. అంటే మీరు శ్రీరామచంద్రుడిలా ఉన్నారు సుమా అంటాం, అందులో తప్పేముంది అసలు? అంటే మీకు సినిమా ఇండస్ట్రీ అనేది అయస్కాంతం లాంటిది కదా. అంటే ఎవరిని మీరు వేరే వాళ్ళతోటి వెళ్ళలేదు అమ్మాయిలతోటి అనే ఒక సదుద్దేశంతో చెప్పుండొచ్చు. అంటే మీకు ఇంత చరిష్మా ఉంది, మీరు ఇన్ని రకాలుగా ఇంతమందిని కలుస్తూ ఉంటారు, స్టిల్ మీరు భార్యగా నాకు ఎటువంటి అన్యాయం చేయలేదు, ద్రోహం చేయలేదు, నాతోటే కొనసాగుతున్నారు అనేది ఒక కాంప్లిమెంట్. అది అందులో నందమూరి బాలకృష్ణ కావాలనుకుంటే రారా, నేను అనేది అది. అంటే అక్కడ దీన్ని ఎవరు ట్రోల్ చేసి ఉండొచ్చు? వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు కసితోటి ఉన్నారు, ఎలాగా తెలుగుదేశానికి జనసేనకి రిఫ్ట్ పెట్టాలి, ఎలా వాళ్ళని విడదీయాలి, వీళ్ళు కలిసి ఉంటే మనకి ఇబ్బంది. ఏదో అన్నాడు కదా అంబటి రాంబాబు, మీరు కలిసి ఉంటేనే మేము 2029లో నెగ్గుతాము, 2.0 రప్పరప్ప అన్నాడు కదా. దానికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు కదా, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి, ఇంకో 15 ఏళ్ళు అసలు మీరు అంటే మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని అన్నారు ఆయన. మేమే ముఖ్యమంత్రి అంటే దాంట్లో కూడా మీరు విపరీతార్థాలు తీయలా, పవన్ కళ్యాణే ఉంటా అన్నారు అని. అలాంటి ఎప్పుడు స్టేట్మెంట్లు ఆయన ఇవ్వరు. ఆయన చాలా క్లారిటీతో మాట్లాడతారు, మీరు గమనించుకోండి. ఇవాళ మీరు పనికి మాలింది ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు, పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అని ఉంటే కొన్ని అలా కూడా మీరు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఏమి ఎవరిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకోలేదుగా. నేను ప్రతిసారి చెప్తాను అది. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 కాదు 30 చేసుకుంటారు ఆయన. అది వాళ్ళ ఇష్టాలు, ఆ భార్య ఇష్టం, ఈయన ఇష్టం, మనకెందుకు? 1, 2 విడాకులు ఇచ్చాక చేసుకున్నారు ఆయన. ఇంకా దాని మీద కాంట్రవర్సీ ఏముంది? ఇప్పుడు మోసం చేసి భార్యని వేరే ఇద్దరిని పెళ్లి చేసుకోవడమో లేకపోతే వాళ్ళతో సహజీవనం చేస్తూ ఉంటే మీరు అనొచ్చు. ఇక్కడ అది లేదు కదా. అసలు ఏ రకంగా బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలిక? ఈ అంశంలో అసలు ఏ రకంగా మీరు అగో పవన్ కళ్యాణ్ అన్నారు అని అంటారు? మీరు నాకు అర్థం కాల. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటేనండి, ప్రతిదీ ఒక కాంట్రవర్సీ తీసుకురావడం, సోషల్ మీడియాలో దాన్ని రచ్చరచ్చ చేయడం.
చేశాక మీకు వ్యూస్ వస్తాయి. అవసరమా? మీరు పెట్టే thumbnail చూశాక వీళ్ళందరూ అబ్బో వీళ్ళకి ఏదో అయిపోయింది అనుకుని ఆ ఫ్యాన్స్ కొట్టుకోవడం, అవును. ఫైనల్ గా అక్కడ ఏమి ఉండదు. ఉమ్, ఇది నేను అనుకోవడం వైసీపీ వాళ్ళు చేస్తున్న పని. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఎలా వీళ్ళని విడగొట్టాలి, వీళ్ళు కలిసి ఉంటే మనం మళ్ళీ 2029లో నెగ్గలేము. ఉమ్, సింహం సింగిల్ గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తాడు, మాట తప్పడు మడవ తిప్పడు, కానీ తప్పేది మాట తిప్పేది మడవ. ఆయన సింహం కాదు పిల్లి అని ప్రూవ్ అయింది, పులివెందుల పిల్లి అని. ఉమ్, ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. చూస్తే చుట్టూ కేసులు, వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, ఉమ్, కరుణాకర్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, ఉమ్, ఇప్పుడు సుబ్రహ్మణ్యాన్ని వేరే మీరు అరెస్ట్ చేశారు, ఉమ్, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు. అవును. ఇన్ని కష్టాల్లో ఇన్ని చిక్కుల్లో ఉన్న వైసీపీకి అవి చూసుకోకుండా పవన్ కళ్యాణ్ అన్నారు, బాలకృష్ణ మీకు చెప్పాడు ఆయన అన్నారని. పిచ్చేళ్ళ మీ పని మీరు చూసుకోండి. ముందు మీ నాయకుడిని ఏం చేయాలో ఆలోచించుకోండి. ఆయన జైలుకి వెళ్తే ఏం చేయాలి మీరు, మీ పార్టీ ఏమవుతుందో, అసలు ఉంటుందా ఊడుతుందా, అది ఆలోచించుకోండి. మీకు రేపొద్దున పేటీఎంలు ఏమి ఉండవు ఇంకా ఉమ్, కదా. అవును. అందుకని ముందు బ్యాంక్ అకౌంట్లు అన్నీ క్లోజ్ అయిపోతాయి. దాని గురించి ఆలోచించుకుని మీ ఫ్యూచర్ ఏంటి. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇప్పట్లో రాడు, కనీసం 10-15 ఏళ్ళు రాడు ఆయన. ఉమ్, మరి మనం వేరే ఉద్యోగం చూసుకోవాలా, వేరే ఉపాధి వెతుక్కోవాలా, బిజినెస్ పెట్టుకోవాలా, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఓకే. అంటే ఈ మధ్య అంటే అప్పుడు అసెంబ్లీలో బాలయ్య గారు చేసిన కామెంట్స్ కూడా ఎక్కువగా వైసీపీ ఫోకస్ చేసి దాన్నే నానా రద్దంతం చేయడంలో వైసీపీ ముందుంది. సో ఈ విధంగా బాలయ్య గారి కామెంట్స్ ని కంప్లీట్ గా మెగా ఫ్యామిలీకి ఆపాదించేస్తే ఇది ఒక పనిలాగా పెట్టుకుంటే అయిపోతుందన్న భావనలో ఉన్నారు మేడం. ఉండొచ్చు. ఇప్పుడు సినిమా వాళ్ళల్లో చాలా మంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఉమ్, ఆ భార్య ఉండగానే ఇంకొకళ్ళని చేసుకోవటం. ఉమ్, ధర్మేంద్ర లాంటి వాళ్ళు అయితే భార్యకి విడాకులు ఇద్దామంటే ఆవిడ ఒప్పుకోలేదు. ఉమ్, హేమమాలిని నేను చేసుకోవాలనుకున్నప్పుడు భార్యకి విడాకులు ఇద్దాం అనుకున్నారు ఆయన. ఉమ్, ఆయనకి 19 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది, ఓకే. 4 పిల్లలు ఆయనకి. ఫస్ట్ హేమమాలినికి తెలియదు ఆయనకి పెళ్ళయిందని. ఉమ్, తర్వాత తెలిసా కూడా షీ వాంట్స్ టు మ్యారీ హిమ్. ఉమ్, అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ లో కూడా ధర్మేంద్ర ఫస్ట్ భార్యతోటే ఉన్నాడు ఆయన ఫామ్ హౌస్ లో. ఉమ్, అంటే నేను అనేది ఏంటంటే మీరు విజయ్ కుమార్ తీసుకోండి, తమిళ యాక్టర్, మంజులాని చేసుకోలే రెండో భార్య ఉండగానే. ఉమ్, సావిత్రి, మరి జమినీ గణేషన్ పెళ్ళయింది, మళ్ళా పుష్పవల్లితో ఆయన సహజీవనం చేస్తున్నారు, 2 పిల్లల్ని కన్నారు, ఉమ్, ఫస్ట్ భార్యతో పిల్లలు ఉన్నారు. మరి సావిత్రికి పెళ్లి చేసింది ఎవరు తెలుసా? ఉమ్, ఫస్ట్ భార్య అలమేలే వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది. అవును. మరి ఇవి తప్పు కదా. అసలు ఆడవాళ్ళందరూ ఎందుకు పెళ్ళైన వాడి వెంట పడుతున్నారు అంటే ఎవరో ఒకరు కావాలి వాళ్ళకంటే, సెక్యూర్డ్గా ఉండాలి లైఫ్. ఉమ్, తల్లి తండ్రి నమ్మడానికి లేదు, ఇంట్లో అక్క చెల్లెల్ని అన్నదమ్ములు నమ్మడానికి లేదు, ఇవి డబ్బు కోసమే ఉంటారు వాళ్ళు. సో ఎవరో ఒకరిని నమ్ముతారు. కానీ ఆ నమ్మింది మీరు పెళ్లి కాని వాళ్ళని నమ్మండి. పెళ్ళైన వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? ఆడవాళ్ళు ఏం తప్పు చేశారు? కృష్ణ గారు విజయ నిర్మల్ని చేసుకోలేదా? ఉమ్, కరెక్ట్. అంటే మనకి హీరో వర్షిప్ ఉందని వాళ్ళు చేసిన విషయాలు మాట్లాడుకోకుండా ఉండకూడదుగా. ఉమ్, అది నేను అంటున్నా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ మంది ఉన్నారండి. అవును. అటు తమిళ ఇండస్ట్రీ కావచ్చు, రాధికా శరత్ కుమార్, అతను కూడా భార్యకి విడాకులు ఇచ్చి శరత్ కుమార్ చేసుకున్నాడు, ఈవిడ అంతే. ఉమ్, సరే వాళ్ళు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారా, 2 పెళ్లిళ్ళు చేసుకున్నారా, అది వాళ్ళ వ్యక్తిగతం. ఉమ్, కాకపోతే ఎవరినైనా మోసం చేస్తే మనం మాట్లాడాలి తప్ప, ఉమ్, అదర్వైజ్ మనకెందుకు. అవును. నేను అంటున్నది అది. కావాలని ఏదో కల్పించాలి, ఏదో చెయ్యాలి, ఏదో సృష్టించాలి అని వైసీపీ తహతహలాడడం మానేసి, ఉమ్, అయ్యో మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటే కొంతలో కొంత బెటర్గా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.